అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు కృప శాశ్వత కాలము మనకు ప్రభువారు ప్రేమతో అనుగ్రహించి నిరంతరము నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము ద్వారా మనము ఆశీర్వదించబడవలసిన వారమైనాము గనుక దేవుడు ఆశీర్వదించేవాడు, మేలు కోరేవారు గనుకట్టి మేలు కోరేటటువంటి దేవుని మనము తలంచుకునుట మనకెంతో ఆశీర్వాదకరమైనది. ప్రియమైన స్నేహితులారా, ఈ దినము మనము దైవ గ్రంథముల నుండి సర్వోన్నతుడు ప్రభుని తలంచుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము మనము 29వ వచనాన్ని చూసినట్లయితే, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అని దేవుడగు యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా తెలియపరుచుచూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు తన ప్రజలైనటువంటి వారి యొక్క ఆకలి దప్పులు ఎరిగినటువంటి వారై ఉన్నారు కనుక మహిమా స్వరూపుడుగు ప్రభువారు ఇక్కడ ఈ చక్కని వాగ్దానాన్ని వారికి ప్రేమతో ప్రసాదించిన వారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, పూర్వకాల దినాలలో అనగా ఆదికాండములో ఐగుప్తు దేశమును మరి యోసేపు పరిపాలించడానికి పూర్వము రాజుకు వచ్చినటువంటి కలలో ఉన్నటువంటి అవకతవకలు అనగా ఈ సృష్టిలో పండేటటువంటి పంటలు, వచ్చేటటువంటి కరువులు, జరగబోయేటటువంటి కాల సూచనలు దేవుడు ఆ కాలమందు పరిపాలించేటటువంటి రాజుకు చూపించగా, మరి దీని యొక్క భావము అక్కడ తెలియపరిచేవారు ఎవరు లేనందున దేవుని యొక్క వరము చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నటువంటి యోసేపును వారికి తెలియపరిచాడు. ఆ యోసేపు గారి ద్వారా సత్యాన్ని తెలుసుకొని, మరి యోసేపు గారి ద్వారానే ఆ కాలంలో ఆయన విస్తారమైనటువంటి మరి పంటలు పండినప్పుడు ఆ పంటలను నిలువ చేసి తర్వాత వచ్చినటువంటి కరువు దినాలలో ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందించడం జరిగింది. ప్రియులారా, పంటలను పండించేవాడు దేవుడు, సమృద్ధినిచ్చేవాడు దేవుడు. ప్రియులారా, ఆ కాలమందు అన్నలైన వారు యోసేపును అమ్ముకున్నారు. దైవజనుడు అన్నారు, ఆ కాలమందు యోసేపును వారు అమ్ముకున్నారు, తన సోదరుని అమ్ముకున్నారు అని వారు అనుకున్నారు, కానీ వారే ఆశీర్వాదాలను అమ్ముకున్నారు అన్నారు. గనుక కడకు ఆ ఆశీర్వాదాన్ని వెతుకుంటూ వచ్చారు. ఆ ఆశీర్వాదము ఎక్కడికి చేరింది? దేవుని మహాకృపను బట్టి మరి ఐగుప్తునకు చేరింది. ఐగుప్తులో ఆయన ఉన్నారు కనుక, అనగా ఆశీర్వదించబడిన యోసేపు గారు ఉన్నారు కనుక ఐగుప్తు దేశం అంతా సమృద్ధితో నింపబడింది. ప్రియులారా, ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారితో యెహెజ్కేలు గారి కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఆహార విషయంలో ఆలోచించొద్దు, నేను దానికి ఆజ్ఞ ఇస్తాను, నా ఆజ్ఞ ప్రకారంగా విస్తారంగా పండుతుంది, మీకు ఆకలి తీరుతుంది, అనేకుల ఆకలి మీరు తీరుస్తారు, కొదువు ఉండదు మీకు అని చెప్పి భయపడవద్దని సెలవిస్తున్నారు. ప్రియులారా, దేవుడు మానవుల ఆకలి తీర్చేవాడు. కాకులకు ఆజ్ఞాపించి ఏలియా ఆకలి తీర్చలేదా దేవుడు? ప్రియులారా, ఏలియా గారు కాకుల మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియులారా, అతడు ప్రజలకు దూరముగా అరణ్యంలోనికి వెళ్ళిపోయిన ఈ కకోలములు వెళ్ళి ఆయనకు ఆహారం ఇచ్చి ఆకలి తీరుస్తూ ఉండేవి. ప్రియులారా, తన బిడ్డలైనటువంటి వారు ఎక్కడ ఉన్ననో వారి ఆకలి తీర్చే బాధ్యత ఆయనదే. 26 లక్షల మంది కాల్బలము మరి అరణ్యంలో ప్రయాణం చేస్తూ, ఎడారిలో ప్రయాణం చేస్తూ వెళుతుండగా వారి ఆహారం కొరకు మోషే ప్రార్థించగా ఆకాశంలో నుండి దేవదూతలు భుజించే మన్నా వారి కోసం మంచువలి కురిసింది. వారు ప్రయాణం చేసినటువంటి సంవత్సరాలన్నిటా కూడా ఆ దేవదూతల భోజనమైన మన్నాను భుజించలేదా? ప్రియులారా, ఆయన పోషకుడు గనుక
ఆయనకు అసాధ్యమైంది లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించగా 5,000 మందికి ఆయన ఆహారం పెట్టిన 12 గంపలు మిగలలేదా? ఇలా అనేక పర్యాయములు ప్రభు చేసి మనుషుల యొక్క కన్నులు తెరిపించలేదా? ప్రియులారా, మనము ఆయన మీద ఆనుకున్న ఎడల ఆయనే సమస్తానికి అధికారి అయి మనకు అనుగ్రహించువారై ఉన్నారు. అట్టి దేవదేవుని యొక్క కృప ప్రతి కుటుంబానికి ప్రభు ప్రసాదిస్తూ తన ముఖకాంతితో ప్రతి వారిని నింపివేసి ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును, అభివృద్ధిని దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆదిశంభూతుడా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. నీవు అత్యున్నతుడవై ఉన్నావు గనుక, నీవు పోషకుడవై ఉన్నావు గనుక ప్రభువా, నీవు ఆజ్ఞ ఇస్తే పంటలు సమృద్ధిగా పండుతాయి గనుక ప్రభు, ఇదిగో తండ్రి, నీవు సెలవిచ్చావు ఇక్కడ నా ప్రభువా, ధాన్యమునకు నేను ఆజ్ఞ ఇస్తాను, సమృద్ధిగా పంట పండుతుందని ప్రభు, కదువు లేకుండా సమృద్ధిగా ఉంటుందని ప్రభును సెలవిచ్చావు గనుక నా తండ్రి, నీ పవిత్రమైనటువంటి కృపచేత నీ పోలికలో ఉన్న సర్వమానవులకు సర్వసమృద్ధి కలిగించుమని ప్రభును రక్షకుడగు క్రీస్తు యేసు వారి పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని దీవెన సదా తోడయిండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి.